మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. ఇవాళ 12వ తారీఖు 8వ మాసం 12th ఆగస్ట్ ఇవాళ. కాబట్టి అక్కడ నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. అక్కడ ఏమంటాడు యేసుక్రీస్తు వారు అన్నాడు, నేను లోకములకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలుగునని వారితో చెప్పాను. ఎవరైతే యేసుక్రీస్తు వెంబడిస్తారో వెలుగు సంబంధంగా ఉంటారు. సాధారణ సంబంధాలు చీకటి సంబంధాలు ఉంటాయి. చీకటి వెలుగు పుత్తులని బైబిల్ చెప్తా ఉంది కనుక అన్నదేమో మన జీవితంలో అన్న చీకటిలో నడవద్దు, మనం వెలుగులో నడవాలి, దేవునికి ఇష్టంగా బ్రతకాలి, మన పిల్లలకి అదే నేర్పించాలి. మనం వెలుగు సంబంధంలో అంటే వెలుగుకి చీకటికి పొత్తు ఎక్కడ అంటాడు, చీకటికి వెలుగుకి సంబంధం ఎక్కడ, అలాగే విశ్వాసి అవిశ్వాసి పొత్తు ఎక్కడ అన్నాడు. కాబట్టి మనం స్వచ్ఛమైన జీవితం వెలుగు సంబంధంగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే దేవుడు మనం తోడుకుంటాడు. అట్టి కృప ప్రభు మనం దయచేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.